తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, కోవిడ్ తర్వాత మార్కెట్ దూకుడుగా ఉండడంతో ధరలు అమాంతం పెరిగాయి. అప్పటి ప్రభుత్వం భూములను వేలం వేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని బిల్డర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వేర్వేరు సందర్భాల్లో వెలుబుచ్చారు. ఈ పరిణామాలతో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ స్థాయిలో పెరుగుదల మార్కెట్కు మంచిది కాదనే భావనను డెవలపర్లు వ్యక్తపరిచారు. అయితే ప్రస్తుతం మార్కెట్ నెమ్మదించడంతో ధరల పెరుగుదలకు కళ్ళెం పడింది. ఇంకా తగ్గుతాయేమోనని కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నిజంగా కొనే ఆసక్తి ఉన్న వారికి పలువురు బిల్డర్లు ధరలను తగ్గించి ఇవ్వడం ఈ ఏడాది మార్కెట్లో కనిపించింది. వాస్తవిక ధరలను మార్కెట్ ప్రతిబింబించింది. ఇంకా తగ్గుతాయని కొనుగోలుదారులు చూస్తుంటే ఇంతకంటే తగ్గే అవకాశం లేదని బిల్డర్లు అంటున్నారు. మార్కెట్ పరుగులు తీస్తున్నప్పుడు అనుభవం లేకపోయినా ఎంతో మంది కొత్త వాళ్ళు బిల్డర్ల అవతారం ఎత్తారు. పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు. ఫ్రీలాన్స్ పేరుతో తక్కువ ధరలకే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున బుకింగ్స్ తీసుకున్నారు. వేల సంఖ్యలోనే వినియోగదారులు ఈ ప్రాజెక్టులో కొనుగోలు చేశారు. వీరి నుంచి సేకరించిన సొమ్ముతో ప్రాజెక్టు చేపడితే ఈ పాటికి పూర్తయ్యే దశలో ఉండేవి. ఆ సొమ్మును ఇతరత్ర అవసరాలకు మళ్లించారు. ఈలోపు మార్కెట్ నెమ్మదించి విక్రయాలు పడిపోయాయి. భూమి టైటిల్ పై వివాదాలు చుట్టుముట్టాయి. అనుమతులు రాలేదు. ఇలా చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఓపిక నశించిన కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బిల్డర్లు 2024లో కటకటాల వెనక్కి వెళ్లారు. కొన్న వాళ్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయి లబోదిబో అంటున్నారు. వీరికి 2024 నిరాశగానే మిగిల్చింది. ఇలాంటి ప్రాజెక్టుల్లో కొని మోసపోవద్దని కేడ్రాయి అభ్యర్థించింది. ఇక 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ సుందరీకరణ, మెట్రో రైల్ విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, 4th సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు మొదలు పెడితే చాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలో రాయితీలను సర్కార్ కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఇప్పటికే హామీ లభించిందని చెబుతున్నారు. 2024లోనూ ప్రీమియం ఇళ్ల హవా కనిపించింది. మిగతా వాటితో పోలిస్తే వీటి విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. విల్లాల ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగింది. గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ అపార్ట్మెంట్లతో పోలిస్తే వీటి మార్కెట్ నిలకడగా సాగిందని చెబుతున్నారు.
కోవిడ్ ప్రభావం ముగిసిన తర్వాత విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం హవా చాలా రోజుల పాటు సాగింది. 3 అంతకంటే ఎక్కువ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులే చేపట్టారు. ఉద్యోగం తర్వాత రిటైర్మెంట్ జీతాన్ని సిటీలోకి కాకుండా ప్రశాంత వాతావరణంలో గడపాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సమాజంలో పెద్దల జనాభా కూడా పెరుగుతోంది. వీరి పిల్లలేమో విదేశాల్లో ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలాంటి స్థితుల్లో సీనియర్ సిటిజన్ హోమ్స్ కు మున్ముందు డిమాండ్ ఉంటుందని కొందరు బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ఈ తరహా నివాస ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు అంతర్గత అధ్యయనాలు చేస్తున్నారు. 2025లో సీనియర్ సిటిజన్ హోమ్స్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి 2024 అంతగా కలిసి రాలేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తాయి. వాణిజ్య విభాగంలో సానుకూలత నమోదైనందని, గృహ నిర్మాణంలో విక్రయాల పరంగా ఆశించినంత మార్కెట్ లేకపోవడం నిరాశపరిచిందని బిల్డర్లు చెబుతున్నారు. 2025 సంవత్సరంపైనే ఆశలన్నీ అంటున్నారు. హైడ్రాపై అనుమానాలు తొలగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తుండటం పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు. కోవిడ్ తర్వాత మార్కెట్ దూకుడుగా ఉండడంతో ధరలు అమాంతం పెరిగాయి. అప్పటి ప్రభుత్వ భూములను వేలం వేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని బిల్డర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వేర్వేరు సందర్భాల్లో వెలిబుచ్చారు. ఈ పరిణామాలతో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ స్థాయిలో పెరుగుదల మార్కెట్కు మంచిది కాదనే భావనను డెవలపర్లు వ్యక్తపరిచారు. అయితే ప్రస్తుతం మార్కెట్ నెమ్మదించడంతో ధరల పెరుగుదలకు కెళ్లం పడింది. ఇంకా తగ్గుతాయేమోనని కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నిజంగా కొనే ఆసక్తి ఉన్న వారికి పలువురు బిల్డర్లు ధరలను తగ్గించి ఇవ్వడం ఈ ఏడాది మార్కెట్లో కనిపించింది. వాస్తవిక ధరలను మార్కెట్ ప్రతిబింబించింది. ఇంకా తగ్గుతాయని కొనుగోలుదారులు చూస్తుంటే ఇంతకంటే తగ్గే అవకాశం లేదని బిల్డర్లు అంటున్నారు. మార్కెట్ పరుగులు తీస్తున్నప్పుడు అనుభవం లేకపోయినా ఎంతో మంది కొత్త వాళ్ళు బిల్డర్ల అవతారం ఎత్తారు. పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు. ఫ్రీలాన్స్ పేరుతో తక్కువ ధరలకే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున బుకింగ్స్ తీసుకున్నారు. వేల సంఖ్యలోనే వినియోగదారులు ఈ ప్రాజెక్టులో కొనుగోలు చేశారు. వీరి నుంచి సేకరించిన సొమ్ముతో ప్రాజెక్టు చేపడితే ఈ పాటికి పూర్తయ్యే దశలో ఉండేవి. ఆ సొమ్మును ఇతరత్ర అవసరాలకు మళ్లించారు. ఈలోపు మార్కెట్ నెమ్మదించి విక్రయాలు పడిపోయాయి. భూమి టైటిల్ పై వివాదాలు చుట్టుముట్టాయి. అనుమతులు రాలేదు. ఇలా చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఓపిక నశించిన కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బిల్డర్లు 2024లో కటకటాల వెనక్కి వెళ్లారు. కొన్నవాళ్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయి లబోదిబో అంటున్నారు. వీరికి 2024 నిరాశగానే మిగిల్చింది. ఇలాంటి ప్రాజెక్టుల్లో కొని మోసపోవద్దని కేడ్రాయి అభ్యర్థించింది.
ఇక 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ సుందరీకరణ, మెట్రో రైల్ విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, ఫోర్త్ సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు మొదలు పెడితే చాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లో రాయితీలను సర్కార్ కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఇప్పటికే హామీ లభించిందని చెబుతున్నారు. 2024లోనూ ప్రీమియం ఇళ్ల హవా కనిపించింది. మిగతా వాటితో పోలిస్తే వీటి విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. విల్లాల ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగింది. గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ అపార్ట్మెంట్లతో పోలిస్తే వీటి మార్కెట్ నిలకడగా సాగిందని చెబుతున్నారు. కోవిడ్ ప్రభావం ముగిసిన తర్వాత విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం హవా చాలా రోజుల పాటు సాగింది. 3 అంతకంటే ఎక్కువ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులే చేపట్టారు. ఉద్యోగం తర్వాత రిటైర్మెంట్ జీవితాన్ని సిటీలో కాకుండా ప్రశాంత వాతావరణంలో గడపాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సమాజంలో పెద్దల జనాభా కూడా పెరుగుతోంది. వీరి పిల్లలేమో విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ హోమ్స్ కు మున్ముందు డిమాండ్ ఉంటుందని కొందరు బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ఈ తరహా నివాస ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు అంతర్గత అధ్యయనాలు చేస్తున్నారు. 2025లో సీనియర్ సిటిజన్ హోమ్స్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి 2024 అంతగా కలిసి రాలేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి. వాణిజ్య విభాగంలో సానుకూలత నమోదైనదని, గృహ నిర్మాణంలో విక్రయాల పరంగా ఆశించినంతగా మార్కెట్ లేకపోవడం నిరాశపరిచిందని బిల్డర్లు చెబుతున్నారు. 2025 సంవత్సరంపైనే ఆశలనే అంటున్నారు. హైడ్రాపై అనుమానాలు తొలగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తుండడం పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు. నిజానికి మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో నిజంగానే భూముల ధరలు తగ్గినప్పటికీ కొనే పరిస్థితిలో చాలా మంది లేకుండే. మరి ఇప్పుడు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. తగ్గినప్పుడు కొంటున్నారు, పెరిగినప్పుడు కొనడానికి ఆలోచిస్తున్నారు. బట్ అనుభవం లేని వారి దగ్గర భూమి కొని చాలా మంది మోసపోయి లబోదిబో అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుభవం లేని వారు, అమ్మిన వారు కూడా కటకటాల వెనుకకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. సో మీరు భూమి కొనాలి అనుకున్నప్పుడు రేట్స్ తగ్గాయి, ఎలా ఉన్నాయో చూసుకోండి. మంచి ప్లేస్లో చూసి తీసుకోండి. ఇంకా రిటైర్మెంట్ వాళ్ళైతే మంచి వాతావరణంలో తీసుకొని లైఫ్ కొంచెమైనా పీస్ఫుల్గా వెళ్ళాలి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. మరి భూమి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనేది అయితే మనం వేచి చూడాలి. తగ్గినప్పుడు కొనండి, మంచి ప్లేస్లో తీసుకోండి. ఎవరు మోసపోవద్దని కోరుకుంటున్నాం. మరి చూద్దాం పెరుగుతాయా, తగ్గుతాయా భూమి ధరలు అనేవి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.